నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు మంగళవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించనున్న కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ శుభాకాంక్షలు తెలిపిన భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు దాతలు ముందుకు వస్తే గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు అభిరుచి కాశీ జన్మదిన వేడుకల్లో ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు తారకరామ కన్స్ట్రక్షన్స్ అధినేత పళ్ల యేసుబాబు ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే అంజుబాబు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు మంగళవారం ఉదయం 11:11 ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మీడియాకు తెలిపారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమ్మకంతో విశ్వాసంతో తనకు మంచి మంత్రి పదవి ఇచ్చారని ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా వచ్చే సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పరిశ్రమలు నెలకొల్పే విధానంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఇండస్ట్రియల్ పాలసీల నిబంధనలను సులభతరం చేయాలన్నారు. పరిశ్రమలు పెట్టే వ్యక్తులకు సంస్థలకు వెంటనే అనుమతులు ఇచ్చి భూములు కేటాయించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. మోడీ గారి మంత్రివర్గంలో నేను 9వ తారీఖు నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నాకు 10వ తారీఖు నాడు కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖలను కేటాయించడం జరిగింది. నేను రేపు 18వ తారీఖు మంగళవారం నాడు ఈ 2 బాధ్యతలకు సంబంధించి ఆఫీసులో ఛార్జీ తీసుకోబోతున్నాను. 2 చోట్ల కూడా రేపు బాధ్యత తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఆయా శాఖల కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 2వ తారీఖున బాధ్యత తీసుకోవాల్సింది వాస్తవంగా. అయితే మా తండ్రి గారి ఆరోగ్య పరిస్థితుల కారణంగా నేను ఢిల్లీ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని మంగళవారం నాడు 18వ తారీఖున ఏర్పాటు చేయడం. ఛార్జీ తీసుకున్నాక క్షుణ్ణంగా ఆయా శాఖలకు సంబంధించి కొంత సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ ని సేకరించి అందులో లోతుగా ఉండేటువంటి విషయాల్ని అర్థం చేసుకుని ఆ తర్వాత పూర్తి వివరాలు నేను మీ అందరితో చెప్పడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే నా మీద ఉంచినటువంటి నమ్మకం గాని విశ్వాసం గాని ఒక మంచి పోర్ట్ఫోలియోని కేటాయిస్తూ దానికి అనుగుణంగా ముందుగానే మంత్రి పదవి ఇచ్చి నాకు ఇచ్చినటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను. ఏదైతే ఈ భారీ పరిశ్రమలకు సంబంధించి గాని ఉక్కు పరిశ్రమకు సంబంధించి గాని ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా వచ్చేటువంటి సంస్థలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పరిశ్రమలు నెలకొల్పేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అనుమతులు మంజూరు చేసేటువంటి విధానాల్ని రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడం జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడున్నా ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని మనం సులభతరం చేయాలా, ఏదైతే కఠినంగా ఉన్నటువంటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటిని సులభతరం చేయాలి. కొత్తగా పరిశ్రమలు పెట్టేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ వెంటనే అనుమతులు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. వెంటనే భూమి కేటాయింపులు జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఏదైనా పర్యావరణ అనుమతులు ఉంటే ఢిల్లీలో నేను వాటి విషయాన్ని నేను పర్స్యూ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. గత 5 ఏళ్ళలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. పెద్దగా వాటికి కారణాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇక్కడి నుంచి ఎన్నికలు అయిపోయాయి, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి రాజకీయాలు తక్కువ మాట్లాడితే అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడతాను. పదే రాజకీయాలు మాట్లాడి ఎవరెవరిని విమర్శించాల్సినటువంటి పని లేదు. ప్రజలకు అందరికీ తెలుసు కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి తరలి వెళ్లిపోయినటువంటి సంగతి మనం చూసాం. అమర్రాజా బ్యాటరీస్ దీనికి చక్కటి ఉదాహరణ. ఆ విధంగా వారిని వెనక్కి పిలిపించడం, ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ
ఒక భరోసా ఇవ్వాలి, మనం ఒక నమ్మకం కలిగించాలి. గత ప్రభుత్వంలో ఆ నమ్మకము విశ్వాసం కోల్పోయాయి. వారికి నమ్మకం కలిగించాలి. మీ వెనకాల మేము ఉంటాం, మీరు పరిశ్రమలు స్థాపించండి అని వారి యొక్క పెట్టుబడుల్ని ఆహ్వానించాలి. కేంద్రం నుంచి వచ్చేటువంటి పనులు ఏమన్నా ఉంటే నేను త్వరితగతిన పూర్తి చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి పాలసీస్ కానీ నాకు కూడా శాఖల మీద ఇంకా అధ్యయనం చేయాలి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ రాబోయేటువంటి రోజుల్లో ఉంటుందని చెప్తూ ఉన్నాను. గ్రామానికి మేలు చేయాలన్న సంకల్పంతో అనేక మంది దాతలు ముందుకు వస్తే గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలకు దాతల సహకారం ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో వేగేసిన కాశీ విశ్వేశ్వరరాజు అభిరుచి కాశీ 61వ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత వేంపాడు గ్రామంలో వేగులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అభిరుచి కాశీ పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేశారు. 300 మంది పేద వృద్ధ మహిళలకు వృద్ధులకు అభిరుచి కాశీరాజు ఆర్థిక సహాయంతో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ అభిరుచి కాశీరాజు పుట్టినరోజు వేడుకల్లో పేదలకు దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిందని రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్నారు. అభిరుచి కాశీరాజు గ్రామ అభివృద్ధి కోసం అనేకసార్లు తనతో మాట్లాడడం జరిగిందన్నారు. ఆయన అనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి కొంత సమయం పడుతుందన్నారు. ప్రభుత్వ నిధులు దాతల సహకారంతో అభివృద్ధి చేసేందుకు ఒక ప్రణాళికను రూపొందిస్తామన్నారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రధాన సమస్యలపై జిల్లా కలెక్టర్తో మాట్లాడానని, ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామం నుంచి కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వేంపాడు ఉప సర్పంచ్ వేగేసిన సుమన్, ప్రముఖ వైద్యులు వేగేసిన రామకృష్ణంరాజు, రవికుమార్ రాజు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, మండల టీడీపీ అధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, ఇర్రింకి శ్రీనివాసరావు, వి పుల్లంరాజు, కోటి పాండురంగారావు, వివిధ గ్రామాల నుంచి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ పద్మావతి భర్త ఇర్రింకి శ్రీనివాసరావు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సమక్షంలో టీడీపీలోకి చేరారు. సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 62 సంవత్సరాల్లో అడుగు పెడుతున్న అభివృద్ధి కలిగిన అభివృద్ధి కాశీ విశ్వనాథ్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన అంతసేపు మౌనంగానే ఉంటారు. చాలా ప్రశాంతంగా వైద్యుగా నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాను. కాశీ గారితో ఒక 10 సంవత్సరాల నుంచి మితభాషు, కానీ ఏదైనా అనుకుంటే ఆ చేయడంలో చాలా పుట్టినరోజులు మరెన్నో ఆరోగ్యవంతంగా జరుపుకోవాలని, అలాగే ఆయన గ్రామ అభివృద్ధి కోసం జరుగుతున్న చాలాసార్లు నాతో మాట్లాడడం జరిగింది. వారు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలని అంటే మన ప్రభుత్వం యొక్క మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారు నూతనంలో తెలిపారు. మళ్ళీ 4 రూపాయలు రన్ చేసుకోవాలంటే టైం పడుతుంది. కానీ ఆ టైం గ్యాప్ లేకుండా మరి కొంత ప్రజల సహకారంతో, కొంత ప్రభుత్వ సహకారంతో కాస్త కొన్ని పనులైనా సరే మనం ముందుకెళ్ళడానికి ఒక ప్రణాళిక రచించడం కలెక్టర్ గారితో కూడా మాట్లాడాలి. దాని కోసం ఈరోజు నేను కలెక్టర్ గారిని కూడా కలిసి మన గ్రామాల్లో ఉన్న మెయిన్ సమస్యలకి ముందు తాత్కాలికంగా ప్రజలందరి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో కలిపి టెంపరీ సొల్యూషన్ని చూసి ఒక సంవత్సరాల విజయం, ఆ తర్వాత పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ మీ అందరి సహకారంతో
ముందు నియోజకవర్గాన్ని చాలా మంది అందరూ కూడా చెప్తారు, కానీ చేసి చూపించాలనే సంకల్పంతో ఉన్నా అందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఇలాంటి పుట్టినరోజు రాజీ గారు మరెన్నో జరుపుకోవాలని మరొకసారి కోరుకుంటూ వెలుగుపాడు గ్రామ ప్రజలందరికీ కూడా ఈ చక్కటి అమ్మవారి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. గారికి పుట్టినరోజు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన మన పిల్లల పార్టీ సభ్యులు కల్పూరి గారికి ప్రజలకు చేసిన గ్రామ ప్రజలకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏదైతే మన రంగం పుస్తకాలు గారిని ఒళ్ళు నియోజకవర్గానికి భారీ జరుగుతున్న ఒళ్ళు నియోజకవర్గ ప్రజానికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఈ అన్ని నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ సమస్యలు గ్రామాల్లో ఉన్న ఆదివాసులు అందరూ కూడా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామాలను కూడా దర్శనం జరుగుతున్నాం. రంగాకృష్ణ గారికి అన్ని గ్రామాల్లో కూడా తప్పండి అది ఎట్లాంటి ఏ సమస్యలు ఉన్నాయో అన్ని తెలుసుకోవచ్చు. ప్రతి కూడా ఆ యొక్క సమస్యను రంగాకృష్ణ మనకి మన ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి పూర్వమైన స్వాతంత్రం ఎలా ఉందో తెలియదుగా స్వాతంత్రం మనం ఏర్పడలేదు. మనకి ప్రజల్లో స్వాతంత్రం రావడానికి ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి ఈ అవకాశం మనకు కల్పించిన మన రఘురామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మనం పిలవగానే మన మాట గౌరవించి మన గ్రామానికి మన గ్రామంలో పశ్చిమ గ్రామానికి రావడం జరిగింది రఘురామకృష్ణ గారు. మనం ఎంతో ఈ గ్రామంలో వెనకబడి ఉన్నాం. ఈ గ్రామాలతో డెవలప్ చేయడానికి ఆయన కృషి చేస్తారని మనకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన పూర్తి పనిచేవాడు. అందరికీ ఏంటంటే ఎంపీ వల్ల దూరంగా ఉండడం జరిగింది. 4-4.5 సంవత్సరాలు మన రాష్ట్రంలో రాకుండా కూడా ఆపడం కూడా జరిగింది. అందరికీ తెలుస్తుంది. పని కూడా తెలుస్తుంది. ఇంకా దూరంగా ఉన్న వల్ల మన నియోజకవర్గానికి మన కాన్స్టిట్యూన్సీకి చేయడానికి అవకాశం రాలేదు. అలాంటి అవకాశం మనకి మన భగవంతుడు మనకు కల్పించాడు. రఘురామకృష్ణ ద్వారా మన గ్రామం మన నియోజకవర్గం కూడా ఎంతో డెవలప్ చేసుకోవడానికి ఏమాత్రం పెద్దగా ఏమాత్రం వెళ్తుందని ఆలోచిస్తున్నాం, ఆలోచించి చేస్తున్నాం. ఆయన కూడా మరించి ఉన్నత పదవి కూడా రావాలని మా ఏకైక తల్లిని కోరుకుంటూ భీమవరం 32వ వార్డ్ ఎస్ఎల్వి శివశ్రీ బద్రి గౌరీ ఎన్క్లేవ్ లో తారకరామ కన్స్ట్రక్షన్స్ అధినేత పళ్ల యేసుబాబు హేమలత దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా పళ్ల మోనిషా జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు కేకును కట్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే అంజుబాబును పళ్ల యేసుబాబు సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజీవ్ చిక్కం దంపతులు, పొత్తూరి బాపిరాజు, వడ్డీ సుబ్బారావు, చింతలపాటి బంగారాజు, డాక్టర్ సుంకర మహేష్, జంపన ఫణిబాబు, పివిటి, నల్లం చిట్టిబాబు, పళ్ల నాగరాజు దంపతులు, టౌన్ హాల్ షటిల్ ప్లేయర్స్ పాల్గొన్నారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని, పేద విద్యార్థులకు కృష్ణ బలిజ సేవా సమితి అందిస్తున్న సహకారం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులో నిరుపేద కుటుంబం ఇబ్బంది పడుతుందని మిత్రుడి ద్వారా సమాచారం అందుకున్న గంటా త్రిమూర్తులు స్వయంగా తణుకు వెళ్లి ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ క్యాంపు కార్యాలయంలో ఎండమాని గౌరీ కుమారులకు విద్య నిమిత్తం 30,000 రూపాయలు ఆర్థిక సహాయం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ దాత గంటా త్రిమూర్తులను అభినందించారు. ఈ సందర్భంగా గంటా త్రిమూర్తులు
మాట్లాడుతూ 2024 విద్యా సంవత్సరం ప్రారంభమైందని, చదువుకి పేదరికం అడ్డు రాకూడదని, ప్రతి విద్యార్థి చక్కగా చదువుకోవాలని, చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి శ్రీనివాసరావు, వెన్నకోట వినయ్, నేదునూరి గంగాధర్ తిలక్, మద్దుల సాయిరాం, కాపా అమరబాబు, గొలగాని దుర్గాప్రసాద్, గొలగాని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తణుకు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతోని ప్రజలు ఆశీర్వదించి అరుమ రాధాకృష్ణ గారికి రావడం జరిగింది. అక్కడ మా గణేష్ గారు చెప్పగా పిల్లలు గన్మేను చంద్రమౌళి సాయి అన్న స్టూడెంట్ కుర్రళ్ళు 7th క్లాస్ 2nd క్లాస్ చదువుతున్నారు. వాళ్ళకి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ స్టూడెంట్లు ముందు కూడా బాగా చదువుకోవాలని కోరుతున్నాను. అన్ని దానిల కన్నా విద్యాదానం చాలా గొప్ప విశేషం. నేను వచ్చేప్పటికి రాష్ట్రంలో కృష్ణపల్లి జిల్లా సంఘికులకు కానీ అలాగే స్టూడెంట్లకు కానీ నా శాతం ఆర్థిక సాయం చేస్తూ ఉంటాను. అందులో భాగంగా ఈరోజు ఈ పిల్లలకే చేయడం జరిగింది. ఈ అరిమిల రాధాకృష్ణ గారు చేతుల మీదుగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. గంటా తిమ్మూర్తులు గారు ఎక్కడ ఇదున్నా సరే వచ్చి తగినంత విధంగా ఆర్థిక సాయం చేస్తారో, అతను వ్యాపార నిమిత్తం తణుకు రావడం జరిగింది. తణుకు రాస్తే గణేష్ గారు అనే ఆయన ద్వారా ఇద్దరు పిల్లల స్టూడెంట్స్కి ఆర్థిక సాయం చేయాలి చదువుకుంటా కనడంతో వాళ్ళిద్దరికి కూడా 30,000 రూపాయలు ఆరవిల్లి రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారి చేతి ఇప్పించడం జరిగింది. మా భీమవరం పట్టణం చుట్టుపక్కల ప్రాంతంలో మనుషులకి ఏమైనా ప్రమాదాలు జరిగినా, అగ్ని ప్రమాదాలు కానీ, ఆరోగ్య నిమిత్తం కానీ, స్కూల్ నిమిత్తం కానీ తన చేతనైన ఆర్థిక సాయం చేయడంలో అంజవేసిన చెయ్య అన్ని దానముల కన్నా అన్నదానం కన్నా విద్యాదానం గొప్పదనే ఉద్దేశంతో ఈరోజు తణుకు ఎమ్మెల్యే గారు అరవిల్లి రాధాకృష్ణ గారు చేతుల మీదుగా 30,000 రూపాయల సాయం అందించదండి. ఇటువంటి దానాలు ఎన్నో చేసిన గంటామూర్తి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూర్చాలని, ఇటువంటి దానాలు మరెన్నో చేయాలని, మా భీమవరం పట్టణానికి మరింత పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇస్లాం ప్రవక్తల త్యాగనిరతికి ప్రతీక బక్రీద్ పండుగ అని బేమడోలు మసీదు కమిటీ చైర్మన్ షేక్ హసేనా అన్నారు. సోమవారం బేమడోలు మండల వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. మండలంలోని బేమడోలు, పోలసానిపల్లి, అంబరుపేట, పాతూరు, గుండుకల్ను, పూళ్ల మసీదుల్లో ముస్లింలు ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బేమడోలు మసీదులో మసీదు హిమాం దిల్షాద్ నేతృత్వంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించి దువా చేశారు. ఈ సందర్భంగా మసీదు చైర్మన్ షేక్ హసేనా మాట్లాడుతూ ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఇస్లాం సూచించిన సన్మార్గంలో నడిచి పేదలకు దాన ధర్మాలు చేయాలని, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో మసీదు పెద్దలు షహాన్ షా సిద్దిక్, షరీఫ్, రసూల్, జానీ తదితరులు పాల్గొన్నారు. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. ఈరోజు ఈదుల్ అజా అంటే బక్రీద్, మరి ప్రపంచం మొత్తం కూడా ఈరోజు బక్రీద్ ఈదుల్ అజా పండుగ జరుపుకుంటున్నారు. మరి త్యాగానికి ప్రతీకగా అంటే ప్రతి మానవాళికి కూడా త్యాగం అనేది చాలా ముఖ్యమని మరి ఇబ్రహీం అలైహిస్సలాం వారి ఏదైతే మరి ఆయన త్యాగాన్ని నిరూపించారో ఆయన మార్గంలో త్యాగాలే అంటే ఇస్లాంకి ఏంటంటే త్యాగం ఉన్న నా పిల్లల్లో ఈ త్యాగం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైతే మన ఇస్లాం ఉందో. అలాగే ఆ త్యాగాన్ని స్మరించుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి బక్రీద్ జరుపుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి సన్మార్గంలో నడవాలని ఏదైతే ఖురాన్ ప్రబోధించిందో మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి మన అల్లాహ్ ప్రసాదించినటువంటి ఆ ఖురాన్ మార్గంలో ప్రతి మానవాళి కూడా సన్మార్గం ప్రయాణించాలని
ఆ త్యాగాన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈదుల్ అదా నమాజ్ని మా భీముల మసీదులో మరి మండల మసీదు ముస్లిమ్స్ అందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ నమాజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మా ముస్లిం సోదరులందరికీ కూడా ఈదుల్ అదా శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.